కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం ప్రకాష్ నగర్ కు చెందిన గింజల బాల అనే వివాహిత మృతి ఆత్మహత్య కాదని పిఠాపురం సిఐ జి శ్రీనివాస్ తెలిపారు. కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్ తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ గింజల బాల అనే వివాహితను ఆమె భర్త ప్రసాద్ చున్నీతో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడని, అనంతరం భార్య మృతదేహాన్ని పూడ్చిపెట్టాడని చెప్పారు. అయితే మృతురాలి తల్లి గింజల లక్ష్మి అనుమానం కలిగి ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించగా అది హత్య అని తేలిందని చెప్పారు. నిందితుడు ప్రసాద్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు సిఐ తెలియజేశారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూలపేట గ్రామంలోని 18వ తారీఖు నైటు 19వ తారీఖు ఈ రాచపల్లి బాల అనేటువంటి ఆమె సహజ మరణం జరిగిందనేటువంటిది తన భర్త అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు కూడా ఆ డెడ్ బాడీని ఖననం చేయడం జరిగింది. 2 రోజుల తర్వాత ఈ రాచపల్లి బాల వాళ్ళ అమ్మగారు అయినటువంటి లక్ష్మి గారు వచ్చి ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము మా ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా త్వరితగతిన కేసు రిజిస్టర్ చేసి డాక్టర్ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు సమక్షంలోని పిఎం రిపోర్టు ఇంక్వెస్ట్ ఇచ్చిన తర్వాత పిఎం చేసి దాని నిర్ధారణ తర్వాత ఆ పిఎం రిపోర్ట్లోని హత్య జరిగినట్టుగా నిర్ధారణ జరిగింది. త్వరితగతిలో బృందాలను ఏర్పాటు చేసి ఎస్ఐ గారిని అలాగే నాదొక బృందం అలాగే ఇంకొక ఎస్ఐ గారు అయినటువంటి టౌన్ ఎస్ఐ గారు బృందాలుగా ఏర్పాటు చేసి ముద్దాయి గురించి ఎవరైతే భర్త ఉన్నాడో రాచపల్లి ప్రసాద్ గురించి తిరుగుతున్నప్పుడు పోలీసు వారి దగ్గరికి వస్తే కొడతారనేటువంటి ఉద్దేశంతో విఆర్ఓ దగ్గరికి వెళ్ళిపోయి లొంగిపోవడం జరిగింది. ఆ విఆర్ఓ గారు ఇవాళ స్టేషన్కి తీసుకొచ్చి ఈ హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిగా నిర్ధారించి ఆయన కన్ఫ్యూషన్ చేసి ఇది ఎందుకు చెప్పేవు ఏంటంటే కనుక నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అలాగే నా భార్యని కువైట్కి కూడా పంపించాను, ఆ సమయంలో ఇంకొక అమ్మాయితో నాకు పరిచయం ఏర్పడింది, ఈమెను చంపేసి నేను ఈ అప్పులు తీర్చుకుంటే కనుక వచ్చినటువంటి కట్నంతో అనేటువంటి ఉద్దేశంతో చున్నీ బిగించి కింద పడేసి గుండెల మీద కూర్చొని దిండుతో అదిమి చంపేసినట్టుగా నేరం చేసినట్లుగా నిర్ధారణ చెప్పడం జరిగింది. దాన్ని మేము రిమాండ్ రిపోర్టు రెడీ చేసి ఇవాళ ఏజేఎఫ్ఎం కోర్టు పిఠాపురం వారి దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఇందులోనే ఖచ్చితంగా ఈ ఎవరైతే ముద్దాయి ఈ ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో జలసాలకు అలవాటు పడి అప్పులు చేయటం, తర్వాత ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మాకు దర్యాప్తులో తేలింది. ఇంకా ఫర్దర్ దర్యాప్తు కూడా చేస్తామనేటువంటిది అందరికీ కూడా తెలియజేస్తుంది.